లాంగ్ డేస్ గాయస్ మనైతే మంచి బ్యాక్గ్రౌండ్ తో మిస్ అయ్యారు కదా. సో ఏం పర్వాలేదు, ఇవాళ నుండి కంటిన్యూగా మంచి బ్యాక్గ్రౌండ్ తో అయితే మీకైతే డైలీ కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది థ్యాంక్ గాడ్, నిజంగా దేవుడికి ఎన్ని చెప్పుకున్నా మనం తక్కువే అనమాట. భరణి గారు అయితే చాలా సేఫ్ గా ఉన్నారు, కానీ ఫిజికల్ టాస్క్ ఒక్కళ్ళే ఆడకూడదు అనమాట. సో మిగిలినవన్నీ కూడా ఆయన పార్టిసిపేట్ చేయొచ్చు అనేసి చెప్పారనమాట. సో ఆయన మళ్ళీ రీఎంట్రీ కావడం అంటే లోపలికి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఒకసారి. అండ్ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది మరి అసలు ఎవరు ఉంటున్నారు. సరే భరణి గారు హెల్త్ ఇష్యూతో బయటకు వెళ్ళిపోయారు కదా. సో ఇక యునానిమస్ గా శ్రీజాని తీసేసుకుంటారు, తనైతే రీఎంట్రీ ఇచ్చేసింది, తనైతే సెటిల్ అయిపోయింది అనుకునే లోపే సో భరణి గారు వచ్చారు. సో శ్రీజ ఫ్యాన్స్ అందరికి కూడా ఇది ఒక పెద్ద డిజాస్టర్ లాగా అనిపిస్తుంది అనమాట. సో అదేంట్రా ఇక భరణి గారు వెళ్ళిపోయారు కదా, ఇక అమ్మాయి ఇక మా శ్రీజానే ఫిక్స్ అని చాలా మంది అనుకుని ఉంటారు. కానీ భరణి గారు మంచి కంబ్యాక్ తో ఇచ్చారనమాట. సో కానీ ఎంత కంబ్యాక్ ఇచ్చినా కూడా ఫిజికల్ టాస్క్ అయితే ఆయన చేయరు. సో ఆయన ద్వారా ఆయన బదులు ఇంకొకళ్ళు అయితే పార్టిసిపేట్ చేస్తారనమాట. కానీ ఇక్కడ ఏమనిపించిందంటే నిజమే భరణి గారు రావడమే మంచిది. ఎందుకంటే మనం ఇప్పుడు శ్రీజ ఒకవేళ ఉన్నా కూడా అమ్మాయి ఏముంది పోటీ పడలేక వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఈ ఒక్కటే ఉంది కాబట్టి ఏమైనా సెలెక్ట్ చేశారు. భరణి గారు ఉంటే బాగుండేది, భరణి గారికే వచ్చేది ఆ ఛాన్స్ అనేది అందరూ కూడా రూమర్స్ చేస్తూనే ఉంటారు. సో ఆ మాట రాకుండా గెలిచి నిలబెట్టుకోవడమే మంచిది అనేది అయితే నా ఒపీనియన్ అనమాట. ఈ ఒపీనియన్ మీద మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి ఒకసారి. సో మరి ఇవాళ ప్రోమోస్ అసలు 3 ప్రోమోస్ వచ్చాయన్నమాట. సో 3 ప్రోమోస్ మనం నీట్ గా డిస్క్రైబ్ చేసుకుంటూ సో అసలు ఏమేం జరగబోతుంది, మరి ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, మరి రీఎంట్రీ ఎవరు ఇవ్వబోతున్నారు అండ్ ఎవరు ఫిక్స్ అవ్వబోతున్నారు, ఎవరు వెళ్ళిపోబోతున్నారు క్లియర్ గా మాట్లాడేసుకుందాం. సో ఇక స్టార్ట్ చేద్దాం గాయ్స్. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వచ్చేసి ఒక ప్రోమోలో అయితే ఫస్ట్ మొత్తం ఇమాన్యుయల్ గారి జోక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆయన చేసే స్కిట్లు అవే ఉన్నాయి, ఏమంత లేవన్నమాట. సో అదంతా ఫన్నీ వేలో అయితే ఒక ప్రోమో అయితే ఇచ్చారు. నెక్స్ట్ ప్రోమో గురించి మాట్లాడుకోవాలి మెయిన్ గా. సో నెక్స్ట్ ప్రోమోలో ఏమి ఇచ్చారంటే ఒక 2 టాస్క్లు అయితే ఇస్తారనమాట. సో ఆ టాస్క్ ఎలాగో ఆపేశారు కాబట్టి ఇద్దరికి సమన్యాయంగా అదైతే టాస్క్ ఆపేశారు. సో అక్కడితో అయిపోయింది అనమాట. సో మళ్ళీ కండక్ట్ చేయాలి కదా. సో దానికైతే 2 ఛాన్సులు ఇవ్వబోతున్నారు. మరి ఎక్కువ ప్రెషర్స్ మళ్ళీ పోటీ లేకుండా నార్మల్ గా ఆడేదానికైతే ఇచ్చారనమాట. సో ఫస్ట్ గేమ్ ఏంటంటే అవి బ్రిక్స్ పెట్టడం అనమాట. సో దానికి చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. సో ఇక్కడ భరణి గారి ప్లేస్ లో ఎవరో ఒకరు ఆడొచ్చు అని చెప్పారనమాట. ఛాన్స్ రీప్లేస్ చేయొచ్చు అని చెప్పారు. సో చెప్పగానే సో దివ్య నేను ఆడతా అన్నది నిఖిల్ కూడా ఆడతా అన్నాడు అనమాట. సో ఇద్దరిలో మీరు ఎవరైనా నో ప్రాబ్లం అనేసి భరణి గారు అన్నారు. కానీ దివ్య నేను ఆడతాను, నేను స్ట్రాంగ్ గా ఉంటాను, ఎందుకంటే నాకు కొంచెం అంటే నేను ఎక్కువగా డీప్ గా ఆలోచిస్తాను, నాకు బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, నేను ఆడతాను, ఓకే వి విల్ విన్ అనేసి తను వెళ్తుంది అనమాట. అవును ఇది కరెక్టే, ఎందుకంటే మనం అగ్ని పరీక్షలో కూడా చూసామన్నమాట. తనకి చాలా కాన్సన్ట్రేషన్ పవర్ ఉంటుంది అనమాట. చాలా కామ్ గా ఏ గేమ్ అయినా కూడా సింపుల్ గా ఆడే గేమ్స్ అయితే కామ్ గా గెలుస్తుంది. సో అందుకనే తిని ఈ గేమ్ లోకి అంత కాన్ఫిడెంట్ గా వెళ్ళింది. ఫస్ట్ వచ్చేసి శ్రీజాకి ఏం తక్కువ అయిందంటే సో తను కొంచెం హైట్ తక్కువ కదా, హైట్ తక్కువ ఉండేసరికి కొంచెం ఎంతైనా డిస్టెన్స్ చాలా వేరుగా ఉంటుంది. దివ్య చాలా హైట్, సో తనకి కొంచెం దగ్గరగా ఉంటుంది. మరి ఇక్కడ శ్రీజ మరీ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇంత హైట్ లో చూసేయడానికి కొంచెం ఇంత హైట్ లో చూడడానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి సో అక్కడ ప్లస్ పాయింట్ అయితే దివ్యకి అయిందనమాట. సో ఇక్కడ మనం ప్రోమోస్ లో క్లియర్ గా చూస్తే ఆల్రెడీ 2 బ్రిక్స్ పెట్టేశారు, 3rd బ్రిక్ పెట్టడం కూడా మనకి చూపించారు. కానీ ఇక్కడ శ్రీజ అది అసలు ఒక్క బ్రిక్ కూడా పెట్టినట్టు లేదు, ఎందుకంటే తన హైట్ వల్ల తనకు అసలు కనపడట్లేదు, తనకు అసలు అందట్లేదు, అది ఊక కింద పడిపోతుంది అనమాట. మీరు క్లియర్ గా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ప్రోమోస్ లో. సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఈ గేమ్ లో ఖచ్చితంగా మన దివ్యానే విన్ అవుతుంది. సో భరణి గారికి అయితే ఒక ఫ్లాగ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మన క్లియర్ కట్ గా అక్కడ చూపించిన ప్రకారం అయితే నేను అనలైజ్ చేస్తున్నాను అనమాట. సో అక్కడ క్లియర్ గా 3 బ్రిక్స్ పెట్టేసింది అండ్ ఇంకొకటి కూడా ఉంది. సో అది కూడా పెట్టేస్తుంది, అటు ఇటు కింద పడినా కూడా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా కాన్సన్ట్రేషన్ గా దివ్య అయితే పెట్టేస్తుంది. సో దివ్య అయితే గెలిచింది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సెకండ్ గేమ్ అనమాట. సెకండ్ గేమ్ వచ్చేసి రిలీజ్ ద వారియర్. ఇదేంటంటే ఎవరు రీప్లేస్ లేదనమాట, ముగ్గురు ఆడతారు. సో ఒకళ్ళు ఎవరైతే శ్రీజ వైపు ఆడాలనుకున్నారో, ఎవరైతే భరణి గారి వైపు ఆడాలనుకున్నారో అనేది టీమ్ చేస్తారనమాట. సో శ్రీజకి వెళ్ళి కళ్యాణ్ ఉన్నాడు ఆబ్వియస్ గా, అండ్ భరణి గారికి వెళ్ళి రాము ఉన్నాడు అనమాట. రాము అసలు ఎంత పొట్టోడైనా కానీ భలే దూసుకుంటూ పోతున్నట్టయితే నాకు అనిపించింది. చాలా బాగా ఆడాడు రాము అయితే. ఇంకా ఏంటంటే ఈ గేమ్ చాలా సింపుల్, ఒక హోల్ లాగా ఉందన్నమాట మొత్తం కూడా. సో అందులో నుండి వెళ్ళుకుంటూ అక్కడికి కార్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కార్డ్స్ అక్కడ నుండి పాస్ చేయాలన్నమాట. సో వెళ్ళుకుంటూ ఒక్కొక్కటి స్టిక్ పెట్టుకుంటూ పోవాలి. సో ఇంకొకళ్ళకి అది రిస్క్ అవుతూ ఉంటుంది అనమాట. అలా పెట్టుకుంటూ మొత్తం ఫ్యూజ్ అయిపోతాయి. అందులో నుండి దాటుకుంటూ ఫాస్ట్ గా వచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళు కార్డ్స్ అన్నిటిని ప్లేస్ చేసి బజర్ కొట్టాలన్నమాట. ఇది టాస్క్. మన ప్రోమోస్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ అయితే భరణి గారు కొట్టినట్టు చూపించారు, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి
అక్కడ మాధురి ఉంది, రాము ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు. ఫస్ట్ ఎవరిది అయిపోయింది, మరి ఎవరికి వచ్చింది ఆ ఫ్లాగ్ అనేసి ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికి కూడా, ఆడియన్స్ కూడా. అండ్ నాకు కూడా ఫుల్ కన్ఫ్యూజన్ ఉందన్నమాట. మీరు డీప్ గా అనలైజ్ చేస్తే ఫస్ట్ భరణి గారు కొట్టినట్టు కనపడ్డదులే కానీ ఫస్ట్ కళ్యాణ్ చూసే విధానంలో ఏంటంటే ఆల్రెడీ శ్రీజాది అయిపోయి ఉంటది. సో అయిపోయి మరి వీళ్ళు ఎలా ఆడుతున్నారని చూడడానికి వచ్చాడేమో అన్నట్టు కనపడుతుంది అనమాట. ఒకవేళ శ్రీజాదే ముందు అయి ఉంటే తను అక్కడే ఉండేటోడు. ఒకవేళ శ్రీజాదే లేట్ అయి ఉంటే, ఒకవేళ ముందు భరణి గారిది అయి ఉంటే కళ్యాణ్ అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేయాలి, అది చెప్పాలి ఇది చెప్పాలి అని చెప్పడానికి ఉండేటోడు. కానీ ఇక్కడ భరణి గారు చేస్తున్నప్పుడు కళ్యాణ్ ఉన్నాడంటే ఆల్రెడీ శ్రీజ బజర్ కొట్టేసిందా అన్న డౌట్ కూడా వస్తుంది అనమాట. ఇక చూద్దాం గైస్ మరి ఇవాళ ఏం జరగబోతుందో. ఇది ఫుల్ అసలు నిజంగా క్వశ్చన్ మార్క్ లాగే ఉందన్నమాట. సో ఇక్కడ భరణి గారు కొట్టారా శ్రీజ కొట్టిందా అనేసి చాలా కన్ఫ్యూజన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మాట్లాడుకోవాల్సింది భరణి గారు కొట్టారు బజర్, కానీ చాలా క్లియర్ గా ఉంది అక్కడ ఫిగర్ మీరు చూస్తే. కానీ ఇక్కడ శ్రీజాది అయితే చూపించలేదు. మరి తన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. ఉంటే మాత్రం ఇక్కడ భరణి గారే పక్కా విన్నర్ అయిపోతారు. ఒకవేళ లేకపోతే ఇక ఎవరు ముందు కొట్టారు అనే దాన్ని బట్టి ఉంటది అనమాట. సో ఇక వెయిట్ చేయాలి గైస్ ఎవరు ఉంటారు ఎవరు ఉండరు అనేసి. నాకైతే బాగా గట్ ఫీలింగ్ ఏంటంటే ఒకవేళ శ్రీజ కూడా కొట్టేస్తే ఇద్దరికి టై అవుతుంది, మళ్ళీ దాన్ని టై బ్రేక్ చేయడానికి ఉంటుంది అనమాట. ఒకవేళ భరణి గారే కొట్టేస్తే యునానిమస్ గా భరణి గారే గెలుస్తారు, శ్రీజ అయితే వెళ్ళిపోతుంది. సో నాకు కూడా అదే అనిపిస్తుంది, శ్రీజ ఒకవేళ వెళ్ళిపోతుందేమో అన్న ఫీలింగ్ నాకు కూడా 100% ఉన్నది. సో శ్రీజ మాక్సిమం వెళ్ళిపోతుంది, ఇక్కడ భరణి గారే ఫిక్స్ అయ్యే ఛాన్స్ 100 to 100% ఎక్కువ ఉందన్నమాట. చూద్దాం మరి మీ సపోర్ట్ ఎవరికి, మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారో కామెంట్ చేయండి గైస్. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. ఇక నెక్స్ట్ వీడియోస్ లో కలుసుకుందాం. బాయ్.